గంజాయి బ్యాచ్కు సహకరించిన వారికి గుణపాఠం చెప్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గంజాయి నిర్మూలన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని ప్రతిపక్షాలు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారని, ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని, వదిలిపెట్టమని సీఎం హెచ్చరించారు. గంజాయి బ్యాచ్కి సహకరించిన వారికి గుణపాఠం చెబుతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గంజాయి నిర్మూలన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని ప్రతిపక్షాలు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నారు. చైతన్యం తెచ్చి ఓట్లు కోరాలి తప్ప రాజకీయ లబ్ధి పొందుతామంటే కుదరదని పేర్కొన్నారు. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాగ్దాన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, యువతతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడితే టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారని మండిపడ్డారు. గంజాయి డ్రగ్స్పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు. ఎవరు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ పోతామని, వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. ఏపీ బ్రాండ్ పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తే స్పందించలేదని సీఎం తెలిపారు. ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆ రోజే చెప్పామని అన్నారు. 2021లో దేశంలో మొత్తం గంజాయి సాగులో 50% ఏపీ, ఒడిశా నుంచే పండించారని, నాడు ఈ కార్యకలాపాలకు విశాఖ కేంద్రంగా ఉండటం బాధ కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. మెడికల్ షాపుల్లోనూ డ్రగ్స్ అమ్మే స్థాయికి దిగజారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రత్యామ్నాయ పంటలతో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ఈగల పేరుతో గంజాయిపై రాష్ట్ర వ్యాప్తంగా డేగ కన్ను ఉంటుందన్నారు. డ్రగ్స్ కానీ, గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ, అమ్మే వ్యక్తులు కానీ, ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ అందరి పైన గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నాయకుడైనా, రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు, చెడు వ్యక్తులతో కలవకూడదు. అలాంటిది ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏమనాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి. మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి, ప్రజల్ని మెప్పించండి, ఓట్లు వేయించుకోండి. కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో క్లియర్గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. శాటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుని కలిసి పలు ప్రాజెక్టులపై కూడా చర్చించామని తెలిపారు. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని వెల్లడించారు. 1975 జూన్ 25వ తేదీన భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించబడిందని, ఇది ప్రజాస్వామ్యంపై అతిపెద్ద దాడి అన్నారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అన్ని ప్రాథమిక హక్కులను కాలరాశారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లానింగ్తో ఏపీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉద్ఘాటించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పెహల్గాంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పారు. ఎమర్జెన్సీపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1975 జూన్ 25వ తేదీన భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించబడిందని అన్నారు.
ఇది ప్రజాస్వామ్యంపై అతిపెద్ద దాడి అని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అన్ని ప్రాథమిక హక్కులను కాలరాశారని వ్యాఖ్యానించారు. పత్రికలపై ఆంక్షలు పెట్టి అరాచకాలు వెలుగులోకి రాకుండా అడ్డుకున్నారని, 1,00,000 మందికి పైగా అన్యాయంగా అరెస్టులు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారని, సంజయ్ గాంధీ నియంతలా ప్రజల మీద పడి అరాచకాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రజల ఐక్య పోరాటంతో చివరకు ప్రజాస్వామ్యం విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. So in the last 1 year, the proposals worth 450 crores were sanctioned. 7 different packages were given under various schemes of Ministry of Tourism, Government of India. I am so happy that implementation process by the double engine Sarkar under the leadership of Chandrababu Naidu Garu, it has been initiated. Today only when I have come to you to meet you, I am coming from Rajmundry, where we have laid the foundation for one of the projects. Today we have announced, we have inaugurated the Science City also. Various projects have been initiated. Number of projects are conceptualized, under evaluation and in pipeline. And I am sure that under the vision of Prime Minister Narendra Modi ji, where we are working for getting boost and bigger participation and contribution of tourism into our growing economy, Andhra Pradesh is also planning, and Andhra Pradesh is going to be a big contributor. I think it is not all about the any legal or law and order situation. It is all about the geopolitical politics. I think before issuing this type of advisory, the United States should have introspect the situation, what is happening in Los Angeles and other towns there in the United States. So, you being being the citizen of India and stakeholders of the democracy, the friends of media, we all are. I hail all of you that we all are equally responsible. We should write and condemn the advisories which has been issued, so that the shadow which is with an intent it is tried to create, it can be eliminated. I have been recently to Pahalgam. I have visited just to boost the confidence of the tourists coming to Pahalgam and visiting Kashmir also. I am happy that after that tragic incidents, the tourism which was got down to -0, now it has started picking up again, though it has not returned to the pre-Pahalgam position, but I am sure that by next 15-20 days it will. అటవీ భూములను పెంచడంలో, సంరక్షణలో శాస్త్రీయ నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. భవిష్యత్ తరాల కోసం పచ్చదనం కలిగిన ప్రాంతాలని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. అటవీ శిక్షణా కేంద్రం ద్వారా అడవులు స్థిరంగా నిర్వహించడానికి, పచ్చదనం పెంచడంపై అవగాహన కల్పించడానికి దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో 23% భూభాగం పచ్చదనంతో కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజమండ్రి దివాన్ చెరువు వద్ద అటవీ శాఖ శిక్షణా కేంద్రంలో శిక్షణా కేంద్రం శాశ్వత భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అటవీ అకాడమీ శిక్షణా కేంద్రం శాశ్వత భవనానికి 18 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం పచ్చదనం కలిగిన ప్రాంతాల్ని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 23% వరకు పెంచాలనే సంకల్పంతో కేబినెట్లో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా తొలి దశలో అందులో 50% మేరకు లక్ష్యాలను సాధించేందుకు పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరంలో ఉన్న తాత్కాలిక శిక్షణా కేంద్రంలో 18 కోట్ల 34 లక్షలతో శాశ్వత శిక్షణా భవనానికి శంకుస్థాపన చేయడం జరుగుతోందని వెల్లడించారు. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా అడవులు స్థిరంగా నిర్వహించడానికి, పచ్చదనం పెంపొందించడంపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ శాశ్వత భవనాల
నిర్మాణానికి ఈరోజున శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి, పరిశోధనకి, పర్యావరణ పరిరక్షణకు, గ్రీన్ కవర్ పెంపుకు దోహదం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఒక 50% మనకు 33% ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసం అని. దాంట్లో 50% ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం. సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ, ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి. అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలకు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి, దానికి అందించడం కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు ఆనవాళ్లు కనిపిస్తే ఉపేక్షించేది లేదని, చట్టాలు గట్టిగా ఉన్నాయని, డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి దూరం చేసే వరకు నిద్రపోమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు. విషం తీసుకుంటే ఒకేసారి ప్రాణం పోతుందని, అదే మాదక ద్రవ్యాలైతే వాటిని తీసుకున్న మనిషిని, ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల ఆనవాళ్లు కనిపిస్తే ఉపేక్షించేదే లేదని, చట్టాలు గట్టిగా ఉన్నాయని, డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి దూరం చేసే వరకు నిద్రపోమని విక్రేతలు ఖబర్దార్ అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా గట్టిగా హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి ఎంజీ రోడ్లో మెగా వాక్థాన్ జరిగింది. ప్రజలకు డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన పెంపొందించి మాదక ద్రవ్య రహిత జిల్లా, రాష్ట్రం, దేశం లక్ష్యంగా నిర్వహించిన ఈ వాగ్దాన్లో వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా నినదించారు. యువత మేలుకో, మత్తు మానుకో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఏకమై డ్రగ్స్పై పోరాటం చేస్తోందని, డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి తరిమి కొడతామని పేర్కొన్నారు. విషం తీసుకుంటే ఒకేసారి ప్రాణం పోతుందని, అదే మాదక ద్రవ్యాలు అయితే వాటిని తీసుకున్న మనిషిని, ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుందని, చివరకు సమాజానికి కీడు జరుగుతుందని వివరించారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి డ్రగ్స్ను సమాజం నుంచి దూరం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఈగల్ టీమ్ని ఎస్టాబ్లిష్ చేసి డ్రగ్ నిర్మూలన చేయాలనేది ఏదైతే ఒక మంచి క్యాంపెయిన్లా చేస్తున్నారో, దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్, ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారో, తెలియకుండానో డ్రగ్స్ వల్ల వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు, అలాగే సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉన్నారు, అలాగే ఈ డ్రగ్స్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనే విచారంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా యూత్స్ ఎవరైతే టీనేజర్స్, అట్లాగే కాలేజ్ పిల్లలు ఉంటున్నారో, అలాగే క్యూరియాసిటీ వల్ల చాలామంది డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యుయేషన్ స్టాప్ చేసి మనం ఒక మంచి సమాజ నిర్మాణం చేయాలి. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందుకు ఈగల్ క్లబ్స్తో పాటు క్యాంపస్ అంబాసిడర్లను నియమిస్తున్నామని వివరించారు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, తీసుకుంటున్నా సమీప పోలీస్ స్టేషన్ లేదా సచివాలయంలో సమాచారం అందించాలని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కూడా అందుబాటులో ఉందని తెలిపారు. కౌన్సిలింగ్ సేవలతో పాటు డీఅడిక్షన్ సెంటర్ కూడా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. యువత డ్రగ్స్ విషయంలో చిక్కుకోవద్దని, మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారమవుతుందని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం మోపేదానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వారిని గుర్తించి వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు కట్టడమే కాకుండా మోర్ దాన్ 1 ఎన్డీపీఎస్ యాక్ట్ ఉన్న వ్యక్తుల మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పటికీ 11 ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. అందులో 5 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వారిని కటకటాల వెనక్కి నెట్టడం జరిగింది. ఇంకొక 20 మంది మీద ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.
తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, మాదక ద్రవ్యాలతో మనిషి నిర్వీర్యం అవడంతో పాటు సమాజంపైన ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఈ సమస్య పరిష్కారం ఒక కలెక్టర్ గారి చేతుల్లోనో సిపి గారి చేతుల్లోనే ఉందనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డ దీని గురించి డ్రగ్ రహిత అవసరాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఎవరో డ్రగ్ తీసుకున్న వాళ్ళని పట్టుకోవాలా, శిక్షించాలా, లేకపోతే వాళ్ళని మార్చాలి, కౌన్సిలింగ్ చేయాలనే దానికంటే ప్రతి తల్లి తండ్రి కూడా తమ బాధ్యతగా తన కుటుంబంలో ఎవరికైనా అలాంటి అలవాటు ఉన్నా, అలాంటి అలవాటుకు అలవాటు పడే అవకాశం ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు, అది ఎవరైనా మన ఇంట్లో ఒక వ్యక్తి దానికి అలవాటు పడితే కుటుంబం అంతా సర్వనాశనం అవటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీ వైఫల్యంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. పొదిలి, రెంటపాళ్ల పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపైన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. సింగయ్య మృతికి సంబంధించిన కేసుపైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా తదితర వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ నాయకుడిపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందునే తమ నేతలపై కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. సింగయ్య మృతి వ్యవహారంలో ప్రభుత్వం ఒత్తిడితోనే జగన్ పై కేసు నమోదు చేశారని, వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితి మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన, అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన అనంతరం మంత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ స్వాగతం పలికిన లోకేష్ కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన యువగళం పాదయాత్ర సందర్భంగా పలు విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను మంత్రికి బహూకరించారు. అనంతరం మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్ర రాజకీయాలు ఎంతో దారుణంగా ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని పార్టీలు మోదీ జపం చేస్తున్నాయని పేర్కొన్నారు. యోగాపై ఉన్న శ్రద్ధ ఏపీ ప్రజలపై మోదీకి లేదని, విభజన హామీలపై మోదీ ఒక్క ముక్క మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ యాత్రల పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారని వెల్లడించారు. బల ప్రదర్శనలో 2 చనిపోయారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం రమా ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి జిల్లాకు వెళ్లి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే అన్ని పార్టీలు మోడీ జపం చేస్తున్నాయని, మోడీకి మాత్రం యోగా మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి మీద లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఒక్క భరోసా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్యాయం చేస్తున్నా రాష్ట్ర ఎంపీలు మాట్లాడడం లేదని, ఢిల్లీ తలదన్ని రాజధానిని కడతామని అన్నారు. ఎందుకు అప్పు మాత్రమే రాజధానికి ఇస్తున్నారని తెలిపారు. మోడీకి దత్తపుత్రుడిగా మారిపోయారని, ఇప్పుడు 2.0 పేరుతో జగన్ అధికార దాహంతో బల ప్రదర్శనలు చేస్తున్నారని అన్నారు. జగన్ బల ప్రదర్శనలో 2 చనిపోయారని, జగన్ బల ప్రదర్శనలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించారన్నారు. వివేక హత్య కేసులో ఫోన్ కాల్ రికార్డ్స్, సాక్ష్యాలు ఉన్నప్పటికీ అవినాష్ చంపలేదని బుకాయిస్తున్నారని, సింగయ్య మృతి కేసులోనూ జగన్ ఇలాగే బుకాయిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఇక్కడున్న నాయకులతో, కార్యకర్తలతో చర్చించి
ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమాలు ఏ ఇష్యూస్ హాట్గా ఉన్నాయి అన్న విషయాలపై చర్చించి ముందు కార్యాచరణ రూపొందించుకొని ఆ రీతిలో వెళ్ళటానికి నిర్ణయించుకుంటాం. ఉన్న పార్టీలన్నీ మోడీ గారి తొత్తు పార్టీలే. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వాళ్ళ నాయకులైనా ఈరోజు అందరూ మోడీ గారి జపంలోనే ఉన్నారు. మోడీ గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చారు యోగా కోసం. మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు. మోడీ గారిని ఎవరు అడిగారో కానీ ఆయనే వచ్చి యోగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు యోగా చేయరేమో. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు, దాని గురించి ఊసేలేదు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా 45 మీటర్లలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ప్లాన్ చేస్తే దాన్ని మోడీ గారి సర్కారు ఇప్పుడు పార్లమెంటులోనే 41 మీటర్లకే కుదిస్తూ అందుకే మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తే ఒక్క పార్టీ కూడా మోడీ గారికి, బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా ఇది అన్యాయము అని ఒక్కరు కూడా చెప్పలేదు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు విడుదలపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్కు కారణమయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు విడుదలపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెల వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై ఆరా తీశారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం సూచించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్కు కారణమయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. టూరిజం టెక్ AI 2.0 కాన్క్లేవ్ వేదికగా టూరిజం శాఖ 80 మంది ప్రముఖ పెట్టుబడిదారులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుందని టూరిజం మరియు కల్చర్ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఈ ఒప్పందాల ఫలితంగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. 10,140 కోట్లకు పైగా పెట్టుబడులతో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 22,325 మందికి పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా టూరిజం టెక్ A1 2.0 కాన్క్లేవ్ను విజయవాడలోని ఒక హోటల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే కీలక అంశాలపై గురువారం ప్యానెల్ చర్చలు నిర్వహించింది. ఈ సందర్భంగా టూరిజం మరియు కల్చర్ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ హోమ్ స్టేలు, క్రూయిజులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ మరియు వాటర్ స్పోర్ట్స్ నుండి వివిధ కంపెనీలు మరియు పెట్టుబడిదారులు ఈ కాన్క్లేవ్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారని, గ్లోబల్ టూరిజం హబ్గా ఆంధ్రప్రదేశ్ మారడానికి ఈ కాన్క్లేవ్ దోహదపడుతుందని అజయ్ జైన్ తెలిపారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి కాటా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టూరిజం రంగం అభివృద్ధి చేయడానికి కావలసిన వనరులు ఉన్నాయని, అందులోనూ ప్రత్యేక ఆకర్షణగా ఉన్న తీర ప్రాంతం మరియు తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలు పర్యాటక రంగ అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 80,000కు పైగా దేవాలయాలు ఉన్నాయని, టెంపుల్ టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే ముఖ్యమంత్రి ఆశించిన విజన్ 2047 లక్ష్యాలకు చేరువ కావచ్చని ఆమ్రపాలి తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని గ్రామాలు ఇంకా అభివృద్ధికి నోచుకోకపోవడంపై రాజకీయ నాయకులు, అధికారులు సమీక్ష చేసుకోవాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. పాదయాత్ర ద్వారా పెనమలూరు నియోజకవర్గం మారుమూల గ్రామ ప్రజల విధి విధానాలు, వారి అవసరాలను తెలుసుకున్నారని వివరించారు. గ్రామాల్లో ఎక్కువ శాతం పేదవారు ఉంటారని, ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నవారు సంక్షేమ పథకాల గురించి ఆశపడవద్దని బోడే ప్రసాద్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని గ్రామాలు ఇంకా అభివృద్ధికి నోచుకోకపోవడంపై రాజకీయ నాయకులు, అధికారులు సమీక్ష చేసుకోవాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆఫీసుల్లో కూర్చుంటే ప్రజల సమస్యలు అర్థం కావని, ప్రజల మధ్యకు వచ్చి వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం బోళ్లపాడులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ లేని వారి ఆర్జీలు, కొత్త రేషన్ కార్డుల ఆర్జీలు, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, ప్రజల ఉచిత ఆరోగ్య సమస్య, చికిత్సా సదుపాయాలు మొదలైన ప్రజల సమస్యలకు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజా దర్బార్ వేదికగా పరిష్కరించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కాటూరు నుంచి ముదునూరు రోడ్డుకి 35 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. పాదయాత్ర ద్వారా పెనమలూరు నియోజకవర్గం మారుమూల గ్రామ ప్రజల విధి విధానాలు, వారి అవసరాలను తెలుసుకున్నారని వివరించారు. పీఎం పోలార్ ఘర్ వాడటం ద్వారా కరెంటు బిల్స్ సేవ్ చేయటమే కాకుండా తిరిగి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డబ్బు పొందవచ్చని వివరించారు. అందరూ సోలార్ ప్యానెల్స్ వాడవలసిందిగా ప్రోత్సహించారు. మాదక ద్రవ్య నివారణ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో గంజాయి అమ్మేవారిని అదుపులోకి తీసుకున్నామని, గంజాయి వాడకం అరికట్టడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. గంజాయికి బానిసలైన వారిని ఈగల్ టీం ద్వారా కౌన్సిలింగ్ చేపడుతున్నామని చెప్పారు. గ్రామాల్లో ఎక్కువ శాతం పేదవారు ఉంటారని, ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నవారు సంక్షేమ పథకాల గురించి ఆశపడవద్దని బోడే ప్రసాద్ పేర్కొన్నారు. గ్రామంలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క గ్రామంలోనే 41 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే 42 లక్షలు అవి పూర్తి కాల. అన్ని గ్రామాల్లో దాదాపుగా మనం ఇచ్చిన డబ్బులన్నీ కూడా రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఆ కొత్త కాలనీలో 3 లేయర్లు వేశారు. సీసీ రోడ్డు కూడా వెంటనే ప్రారంభించమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. త్వరలోనే పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని కూడా నేను రిబ్బన్ కటింగ్ మీ ఊరికి వస్తా, తొందరగా పూర్తి చేసి. అలాగే గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అని అంటే ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది కూడా ఉండకూడదు. ఇది డ్రైనేజా, వీధి లైటా, మంచినీరా, మురుక్కాలువలా, అదే డ్రైనేజ్ అంటే మురుక్కాలువే, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలా. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానంగా మరి స్ట్రీట్ లైట్లన్నీ కూడా ఓడదీయటం జరిగింది. అది అభివృద్ధిలో భాగంగా 3 ఫేజ్ కరెంట్తో మార్చడం వలన అవన్నీ కూడా ఓడదీశారన్నారు. కొంత మనం కూడా అధికారులు, నా దృష్టికి అయితే ఇంతవరకు రాలా, లేకపోతే వెంటనే ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పూర్తి చేయించేవాళ్ళం. అధికారులను కూడా ఆఫీసులకి పరిమితం కాకుండా గ్రామంలో రాగానే 1 గంట ప్రతి రోడ్డుకి వెళ్ళి ఎక్కడ ఏ సమస్య ఉందనేది తెలుసుకుంటే పూర్తి అవగాహన వస్తూ ఉంటుంది. సింగయ్య తన కారు కింద పడలేదని, తనకు ఆ మృతితో సంబంధం లేదని జగన్ చెప్పగలరా అని టీడీపీ నేత వర్లరామయ్య సవాల్ విసిరారు. జగన్ చిన్ననాటి నుంచే నేరపూరిత మానసికత కలవారని, విద్యార్థి దశలో ప్రశ్నాపత్రాలు దొంగిలించారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఇంకా ఆయన స్పందించలేదని వర్లరామయ్య వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన సింగయ్య మృతికి జగన్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత బాబాయిని చంపిన వ్యక్తికి సింగయ్య ఒక లెక్క అంటూ ప్రశ్నించిన వర్లరామయ్య, సింగయ్య తన కారు కింద పడలేదని, తనకు ఆ మృతితో సంబంధం లేదని జగన్ చెప్పగలరా అని సవాల్ విసిరారు. ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టైర్ కింద నుండి లాగి పక్కకు పడేయలేదని జగన్ ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ చిన్ననాటి నుంచే నేరపూరిత మానసికత కలవారని, విద్యార్థి దశలో ప్రశ్నాపత్రాలు దొంగిలించారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఇంకా ఆయన స్పందించలేదని వర్లరామయ్య వ్యాఖ్యానించారు. బాబాయిని చెంపపై కొట్టిన ఘటనను గుర్తు చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల అవినీతి చేసి చెంచలగూడ జైలు పాలయ్యారని రామయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ను తిరస్కరించిందంటే ఆయన ఆర్థిక నేరాలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి శిలా విగ్రహం పెట్టారు, ఆవిష్కరించడానికని వెళ్ళాడు. అది ఓకే. ఆ ప్రయాణంలో, అతను చేస్తున్న ప్రయాణంలో, ఆ జన సందోహంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కార్ డోర్ తీసి ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి అందరికీ అభివాదములు చెప్పటం, ఈ పక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక 60 సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం, అది చూచి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముళ్ళ కంచెలో పడేయటం, తర్వాత 108 వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్ళటం, ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, దీనికి నాకు సంబంధం లేదంటాడు ఆయన. నిన్న ఏదో హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు, నాకు సంబంధం లేదు, నేను నంగనాచినని వెళ్ళాడు ఆయన. ఆయనకి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? మీ యాత్రలోనే అతను చనిపోయినాడు. అతను చావుకు మీరు కారకులు. మీరు ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు. ఎన్నెన్ని మాట్లాడదు. మరి ఆమె రోజా గారు, ఆమె మహిళ, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి, ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా, చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో మిళితమైంది. అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది. నాకు సంబంధం లేదు సింగయ్య చావుతోటి, నా కారుకు సంబంధం లేదు అని ధైర్యంగా చెబుతారా? నేను ఛాలెంజ్ చెప్పలేరు. మీరు మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించగలిగితేనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకలించాల్సిన సమయం ఆసన్నమైందని, అందరి భాగస్వామ్యంతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయం వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున అవార్డు గ్రహీత అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు, కోచ్లు పాల్గొని సే నో టు డ్రగ్స్, సే ఎన్ టు స్పోర్ట్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తొలుత శాప్ చైర్మన్ మాట్లాడుతూ డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు అంధకారమవుతుందని, వారి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయికి బానిసలవడం వల్ల వారి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం పెనుభూతంగా మారిపోయిందని, గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిందని వివరించారు. ఎంతోమంది తల్లులు ఈ సమస్యను యువనేత నారా లోకేష్ దృష్టికి యువగలం పాదయాత్రలో తీసుకువచ్చారని, డ్రగ్స్ను నిర్మూలించాలని విన్నవించిన సందర్భాలు అనేక ఉన్నాయని తెలిపారు. డ్రగ్స్ మత్తులో ఆడబిడ్డలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయని, ఆడబిడ్డల జోలికొస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపారని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పనిచేస్తోందని వెల్లడించారు. ఆ దిశగా డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీమును కూడా నియమించిందని అన్నారు. యువత, క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సామర్థ్యం క్రీడాకారులకు, సినీ నటులకు మాత్రమే ఉందని, క్రీడాకారులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతుందని సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి తెలిపారు. ఏడాది కాలంలోనే 700కు పైగా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మేనిఫెస్టో హామీల్లో 70% అమలు చేశామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మందికి సహాయం అందించామని, ఎన్టీఆర్ భరోసా పథకానికి 34,000 కోట్లు, అన్నదాత సుఖీభవకు 14,000 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో 18,000 కోట్లు చెల్లించామని, వైసీపీ హయాంలో కేవలం 41 లక్షల టన్నులే కొనుగోలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆ పార్టీ హయాంలో రాష్ట్రం 10 లక్షల కోట్ల రుణభారంతో దివాళా స్థితికి చేరిందని, రైతులకు 1,674 కోట్ల బకాయి ఉంచినట్లు ఆరోపించారు. గత ప్రభుత్వంలో మనం చూస్తే 10 లక్షల కోట్లు పైగా రుణం పెట్టి ఈరోజు ఆ రుణానికి దాదాపు 60,000 కోట్ల వడ్డీ గట్టే పరిస్థితి తీసుకొని వచ్చినారు. 1,40,000 కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళు పోవటం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని ఏ విధంగా దివాళా తీసే పరిస్థితి తీసుకొని వచ్చిపోయినారు అని చెప్పి మనం చెప్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మీరు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి
అనుభవంతో కఠోర కష్టంతో దాదాపు 700 పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేయటం జరిగింది. ఈ మంచిని చూసి వాళ్ళు ఓర్వలేక రకరకాల దుష్ప్రచారాలు ఈరోజు చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. మొదటి సంవత్సరము కూటమి ప్రభుత్వంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరంలో సంక్షేమానికి ఖర్చు పెట్టిన దానికన్నా డబుల్ పైన ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మాత్రం క్లియర్గా మనకి లెక్కలు కనపడుతూ ఉండే. అగ్రికల్చర్ గురించి వస్తాం, ఎందుకంటే ఈ గత 1-2 రోజుల్లో విపరీతమైన దుష్ప్రచారము రైతుల గురించి, అగ్రికల్చర్ సెక్టర్ గురించి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు అగ్రికల్చర్ బడ్జెట్ 48,341 కోట్లతో రైతు ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. విజయవాడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఆషాఢం సందర్భంగా ఆఫర్లను అందిస్తున్నట్లు షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. గోల్డ్ అన్కట్ జ్యువెలరీలో వాల్యూ ఎడిషన్ లో ఫ్లాట్ 30% తగ్గింపు లభిస్తుందని ఆయన తెలిపారు. డైమండ్స్ పై అప్ టు 30% తగ్గింపు ఉంటుందని చెప్పారు. ఈ ఆఫర్ జూలై 26 వరకు ఉందని తెలిపారు. బందర్ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో ఆషాఢం ఆఫర్లను మార్కెటింగ్ మేనేజర్ కాసిం ప్రకటించారు. గోల్డ్ అన్కట్ జ్యువెలరీలో వాల్యూ ఎడిషన్లో ఫ్లాట్ 30% తగ్గింపు లభిస్తుందని తెలిపారు. డైమండ్స్పై అప్ టు 30% తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆఫర్ జూలై 26 వరకు ఉందని తెలిపారు. 13 దేశాలలో 25,000 మందికి పైగా నిపుణుల బృందంతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏటా 15 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తుందన్నారు. మలబారు బ్రాండ్ ప్రత్యేకమైన ఆభరణాల సేకరణతో 1,00,000 కంటే ఎక్కువ ఆభరణాల డిజైన్లను అందిస్తుందని, నాణ్యత, డిజైన్ మరియు కస్టమర్ల సంతృప్తి పట్ల బలమైన దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని విస్తరిస్తూనే ఉంటుందని అన్నారు. బంగారం మరియు వజ్రాల మార్పిడిపై 100% విలువ అందించడం, పారదర్శక ధర, ధృవీకరించబడిన వజ్రాలు, రత్నాలు, జీవితకాల నిర్వహణకు హామీ ఇవ్వడం మరియు నైతిక మూలాల నుండి సేకరించిన బంగారంతో తయారు చేసిన ఆభరణాలు ఉన్నాయని అన్నారు. మనకి గోల్డ్ మీద ఫ్లాట్ 30% ఆఫ్ ఉంది. గోల్డ్ అండ్ ప్రీషియస్ అన్కట్స్ మీద, అలాగే డైమండ్స్ మీద డైమండ్స్ 2,000 అప్ టు 30% ఆఫర్ అనేది ఉంది. సో ఈ ఆఫర్ అనేది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అలాగే ఈ ఆఫర్ లాంచింగ్కి మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పిలవగానే వాళ్ళు ఆర్డర్ జరిగింది. సో వాళ్ళ చేతి మీదకి ఆఫర్ అనేది మనం లాంచింగ్లో పెట్టాం. సో చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది. సో అందరికీ అందుబాటులో విధంగా మనం పెట్టామన్నమాట. సో మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లస్ ఈ షోకి మనం పిలవగానే ఆదరించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి 21st నుంచి నెక్స్ట్ మంత్ 27th వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్లాట్ 30% ఆఫర్ జరుగుతుంది గోల్డ్ ఆర్నమెంట్స్ మీద, అప్ టు 30% మీద, అప్ టు డైమండ్స్ 30% ఆఫర్ మీద గోల్డ్ డైమండ్స్ మీద జరుగుతుంది. సో అన్నీ మంచి కలెక్షన్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ ఉంటున్నాయి. నేను ఒక 10 years నుంచి రెగ్యులర్ కస్టమర్ని, అసలు ఎప్పుడు అన్సాటిస్ఫై వెళ్ళిన రోజు లేదు. సో మా ఓను మనుషులా ఉంటారు తప్పించి ఇదిగా చూపించరు. అసలు సొంత ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాం అన్నమాట. అందరూ ఆఖరికి ఓనర్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా గౌరవంగా చూపిస్తారు, గౌరవంగా మాట్లాడతారు. మాకు చాలా ఇదిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అన్నమాట. ఇది మాకు హౌస్లా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ 21st నుంచి 27th వరకు కూడా మనకి ఫెస్టివల్ ఆఫర్ అనేది జరుగుతుంది ఆషాఢం వల్ల. సో ఫ్లాట్ 30% ఆఫర్కి డైమండ్స్ అండ్ గోల్డ్ మీద కూడా ఉంది. సో ఈ ఆషాఢానికి మీ ఇంట్లో ఎట్లా అన్నా సరే మీ హస్బెండ్స్తో కానీ మీ తమ్ముళ్ళతో కానీ ఎలా కొనిపించుకోవాలంటే మాత్రం మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి రండి. ఈ కార్యక్రమంలో షోరూమ్ హెడ్ అర్జున్, సేల్స్ మేనేజర్ సిద్ధి, గుర్రం శ్రీలక్ష్మీదేవి, సింధు ప్రియ, ప్రదీపిక, లిఖితారెడ్డి, తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.